ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు టాపిక్ ఏమంటే టైప్స్ ఆఫ్ పర్సన్స్. ఓకేనా? ఈ టైప్స్ ఆఫ్ పర్సన్స్ తెలిస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి సులువు అవుతుంది. ఓకేనా? ఇక చూడండి, టైప్స్ ఆఫ్ పర్సన్స్, టైప్స్ ఆఫ్ పర్సన్స్, టైప్స్ ఆఫ్ పర్సన్స్. అయితే మనకి ఇంగ్లీష్లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఓకేనా? చూడండి, 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్. చూడండి, 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్. చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఇంకోటి వచ్చేసి థర్డ్ పర్సన్. ఓకేనా? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకేనా? మళ్ళా పర్సన్స్ లో కూడా మళ్ళా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? సింగులర్ ఉంటుంది, మన ఫస్ట్ పర్సన్స్ లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. సింగులర్ ఉంటుంది, ఫస్ట్ పర్సన్ లో ఏముంటుంది, సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా సెకండ్ పర్సన్ లో మనకి ఏముంటుంది, సేమ్ మళ్ళా సింగులర్ ఉంటుంది, తర్వాత ప్లూరల్ ఉంటుంది. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. థర్డ్ పర్సన్ లో కూడా ఏముంటుంది, సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్? అయితే మనకి సింగులర్ లో ఏమేమి వస్తాయి ఫస్ట్ పర్సన్ లో అంటే, ఒకటి ఐ వస్తుంది, ఇంకొకటి ప్లూరల్ ఏమొస్తుంది, వి వస్తుంది. మళ్ళీ సెకండ్ పర్సన్ లో మనకి సింగులర్ ఏమొస్తుందంటే యు వస్తుంది, ప్లూరల్ లో మనకి ఏమొస్తుంది, యువే వస్తుంది. మళ్ళా థర్డ్ పర్సన్ లో మనకి సింగులర్ ఏమొస్తుందంటే హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది. ప్లూరల్ ఏమొస్తుంది, దే వస్తుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ తెలిస్తేనే మనకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి సులువు అవుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? చూడండి, ఎప్పుడైనా కానీ నాకు నేను ఫస్ట్ పర్సన్ అవుతా, మీకు మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఓకేనా? నాకు నేను ఫస్ట్ పర్సన్ అవుతా, మీకు మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఓకేనా? సెకండ్ పర్సన్ ఎవరంటే మనం ఎవరితో అయితే మాట్లాడతామో వాళ్ళు సెకండ్ పర్సన్. మనం ఎవరితో అయితే మాట్లాడతామో వాళ్ళు మనకి ఏమవుతారు, సెకండ్ పర్సన్ అవుతారు. ఓకేనా? థర్డ్ పర్సన్ ఎవరంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నా, నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మేము ఇద్దరం కలిసి వేరే అతని గురించి మాట్లాడతాం. అంటే అతను ఇక్కడ ఉండడు, అతను వేరే చోట ఉంటాడు. ఓకేనా? అయితే మేము ఇద్దరం కలిసి అతని గురించి మాట్లాడతాం. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, మనకి థర్డ్ పర్సన్ అవుతాడు. ఓకేనా? నాకు తెలిసి మీకు టైప్స్ ఆఫ్ పర్సన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు చివరి దాకా చూసింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.